హాయ్ హలో వెల్కమ్ టు పాజ్మా టాక్స్. నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ గారు నటించిన తమ్ముడు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. కంటిన్యూస్గా ఫ్లాప్స్తో ఇబ్బంది పడుతున్న నితిన్ గారు తమ్ముడు సినిమాతో ఈ రోజు మన ముందుకు వచ్చారు. ఇదివరకే రిలీజ్ అయిన 2 ట్రైలర్స్ ఈ సినిమా మీద మంచి హైప్ను తీసుకొచ్చాయి. అండ్ నితిన్ గారు, నిర్మాతలైన దిల్ రాజు గారు, శిరీష్ గారు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి వాళ్ళ అంచనాలకు ఈ సినిమా రీచ్ అయిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తమ్ముడు సినిమా ఎలా ఉందంటే మాకైతే నచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ సినిమా అనలేము, కానీ బాగానే ఉంది. తమ్ముడు సినిమా హిట్ సినిమా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో తీసుకున్న కథ మంచిదే అయినప్పటికీ, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ, దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే అంతా మంచిగా అనిపించినప్పటికీ, ఎమోషనల్గా ఎక్కడో కొంచెం కనెక్టివిటీ మిస్ అవుతుంది. దానివల్లే బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన ఈ తమ్ముడు సినిమా జస్ట్ హిట్ గా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మనల్ని ఒక కొత్త వరల్డ్ కి తీసుకెళ్తాయి. ఫస్ట్ 20 నిమిషాలు తప్పితే మిగతా స్టోరీ అంతా ఒక్క రోజులోనే జరుగుతుంది. ఇలాంటి స్టోరీలు తీసేటప్పుడు గానీ రాసేటప్పుడు గానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క రోజులో జరిగే స్టోరీకి తగ్గట్టు ఎలాంటి సీన్స్ రాసుకోవాలి, ఎలాంటి స్క్రీన్ ప్లే రాసుకోవాలి, మనం రాసుకునే సీన్స్ కి ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఆ విషయంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు 80% సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కథ చిన్నదే అయినప్పటికీ దాని చుట్టూ వేణు శ్రీరామ్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. వేణు శ్రీరామ్ గారు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే మంచి క్యారెక్టరైజేషన్స్ ని క్రియేట్ చేశారు. అందులో మనకు బాగా నచ్చే క్యారెక్టర్ సప్తమి గౌడ గారి క్యారెక్టర్. ఫన్నీగా ఉంటూనే లాస్ట్కి యాక్షన్ ఎపిసోడ్స్లో ఆవిడ క్యారెక్టర్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఎమోషనల్లీ ఆడియన్స్ని కనెక్ట్ అయ్యే సీన్స్ రాసుకుని ఉండుంటే వేణు శ్రీరామ్ గారు ఈ తమ్ముడు సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేవారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దిల్ రాజు గారు ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టారు. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ గారు, వర్ష బొల్లమ్మ గారు, సప్తమి గౌడ గారు అండ్ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్లో విజువల్స్ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. కానీ అజనీష్ లోక్నాథ్ గారి ఇంతకుముందు సినిమాలకి ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ సినిమాకి వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తమ్ముడు సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. సో లేట్ చేయకుండా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో గైస్, ఈ వీడియో చూసారుగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం, మూవీ రివ్యూల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.